ఒక ప్రశాంతమైన అరణ్యంలో ఒక కుందేలు మరియు ఒక జింక ఒక సరస్సు పక్కన ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాయి. కుందేలు దాని వేగానికి ప్రసిద్ధి చెందగా, జింక సావాస్యం కింద మసలడుతున్నదనే అపనిందను ఎదుర్కొంటుంది. ఈ నిరంతరమైన పోలికలతో విసిగపోయిన జింక తాను చురుకుదనంలో తక్కువేమీ కాదని ప్రకటిస్తుంది. దీన్ని చూసి జ్ఞానవంతుడైన ఏనుగు సమస్యను పరిష్కరించేందుకు ఒక పోటీని ప్రతిపాదిస్తుంది. ఈ పోటీ చాలా సులభం. ఒక దాగన కందమూలాన్ని ముందుగా ఎవరు కనుగొంటారో వారు గెలుస్తారు. పోటీ మొదలవుతుంది. కుందేలు చురుకుగా కదిలి సరస్సు చుట్టూ ప్రతి మూలను వెతుకుతుంది. మొదట ప్రేరణతో ముందుకు సాగన జింక ఆ ప్రాంతం ఎంత పెద్దదో చూసి బెదిరిపోతుంది. కొద్దిసేపటికే అలసిపోయి అది ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఎప్పుడైనా నేను లేచి వెతికితే సరిపోతుంది అని అనుకుని అది నిద్రలోకి జారిపోతుంది. ఇదే సమయంలో కుందేలు అచంచలమైన తపనతో సరస్సు చుట్టూ ఏ మూల కూడా వదలకుండా వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో అది జింక నిద్రిస్తున్న చెట్టుకి దగ్గరగా వస్తుంది. ఉత్సాహంగా ఆ చెట్టు దగ్గర్లోని ఒక బొరియలో దాగన కందమూలాన్ని కనుగొంటుంది. ఇతర జంతువులందరూ కుందేలు పట్ల చప్పట్లు కొడుతుంటారు. ఆ అరుపులతో జింక మేల్కొని విజయం సాధించడానికి అవసరమైన శ్రమను తక్కువ అంచనా వేయడంలో చేసిన తప్పును గ్రహిస్తుంది. తప్పులోని తగిన పాఠం తెలుసుకుని జింక తన సోమరితనం గురించి పశ్చాత్తాపంతో మునిగిపోతుంది. అది తన ఆచరణలో మార్పు తేనని ప్రతిజ్ఞ చేస్తుంది.